మీ కొలీగ్స్ ద్వారా అయితేనేమి ఒక సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం. మన యొక్క ప్రోగ్రామ్ సుమారుగా ఒక 50 నిమిషాలు ఉంటుంది. ఈ 50 నిమిషాలు మీరు బాడీ ప్రజెంట్, మైండ్ ప్రజెంట్ తోటి మీరు వినండి. నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు ఒక ఓపెన్ మైండ్ తోటి, ఒక పాజిటివ్ మైండ్ తోటి, మీకు గతంలో ఎంతో తెలిసి ఉండొచ్చు, దాని గురించి ఎలాంటి డౌట్ లేదు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి సిస్టమ్ మీరు వినలేదు కాబట్టి ఒక జడ్జిమెంట్ ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. ఒక బ్లాక్ బోర్డు పైన ఏదైనా రాసి ఉన్నట్లయితే మళ్ళీ దానిపైన ఇంకేదైనా రాసినట్లయితే ఎదుటి వ్యక్తి చదవలేడు. అదేవిధంగా ఈరోజు మీరు ఓపెన్ మైండ్ తోటి వచ్చినట్లయితే మీకు ఒక స్పష్టత వస్తుంది. ఎవరి ద్వారా వచ్చినప్పటికి కూడా ఈరోజు మన ఈ పని ప్యూర్గా మన భార్య పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన కోసం, కంపెనీ కోసం మనం పనిచేయట్లేదు, సీనియర్ కోసమో ఎవరి ద్వారానో పనిచేయట్లేదు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఏదో వ్యక్తి నన్ను తీసుకుపోయి మళ్ళీ ఎందులోనో ఇరికిస్తా ఉన్నారు, ఇది నాకేదో అంటగడుతున్నారు అనేటటువంటి అపోహల నుంచి దూరంగా ఉండండి. ఈరోజు కంప్లీట్ ఈ ప్రోగ్రామ్ను మీరు వినండి. విన్న తర్వాత నోట్ చేసుకోండి. దాని తర్వాత ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా మీరు వరీ కాకండి. మళ్ళీ మీకు ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ మీ సీనియర్ ద్వారా మీకు దొరుకుతుంది. దొరికిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కేవలం ఒక 1770 రూపాయలతోటి 1% సక్సెస్ అయినా, 1% ఫ్రెండ్స్, నేను 10% అనట్లేదు, కేవలం 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల వైట్ ఇన్కమ్ ఉంది. మనకు కావలసినంత కాదండి, కావలసినంత అంటే లిమిటెడ్, కోరుకున్నంత అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దీనికోసం మీరు కేవలం 24 అవర్స్లో డిసిషన్ తీసుకోవాలి. ఓన్లీ 24 అవర్స్. మరి కేవలం 1770 రూపాయలతోటి ఒక 2 కోట్ల రూపాయల వైట్ ఇన్కమ్ మనం తీసుకోవాలంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్టు, మీరు ఆలోచన చేయండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు పైకి రావాలి జీవితంలో అనుకొని మీరు 1% డిసిషన్ తీసుకుంటే 100% నేను మీ ఎంబడున్నా 100% ఇన్కమ్ ఇవ్వడానికి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన లైవ్ సెషన్ అనేది ప్రతిరోజు రాత్రి 9 గంటలకు జరుగుతుంది. ఎడ్యుకేషన్ సెషన్ అనేది ఉదయం 7 గంటలకు జరుగుతుంది. అవి కూడా మీ సీనియర్స్ తోటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మీరు వీడియోస్ తీసుకొని వినొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి చాలా శ్రద్ధగా మీ మొబైల్ ఫోన్ ఈ విధంగా హారిజంటల్గా పెట్టండి. నేను ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నేను చెప్తా. మీకు ఏ స్క్రీన్ షాట్ కావాలనుకుంటే ఆ స్క్రీన్ షాట్ మీరు తీసుకోండి. వైట్ పేపరు, పెన్ తీసుకొని మీరు నోట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 24 అవర్స్లో డిసిషన్ తీసుకోవాలి. ఓన్లీ 24 అవర్స్. 24 అవర్స్లో మీరు కేవలం జీవితకాలంలో ఒకే ఒక్కసారి, ఈరోజు ఎవరినైనా అడగండి, మీరు 1770 రూపాయలతోటి ఏమైనా వ్యాపారం చేయగలమా? లేదు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కావలసినంత కాదండి, కోరుకున్నంత ఇన్కమ్ ఉంది. కాబట్టి ఎంత శ్రద్ధగా మీరు వినాలి. మరి ఇదేంటిది? ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ఒక చరిత్ర సృష్టిస్తుంది నెక్స్ట్ మనీ. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేటటువంటిది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, మనకు నెట్వర్క్ రంగంలో నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత. మిత్రులారా, నెట్వర్క్ అంటే ఈరోజు ఒక చిన్న సూప్ అయిపోయింది. నెట్వర్క్ అంటే నమ్మలేని పరిస్థితి అయింది. అటువంటి తరుణంలో మనకు ఈ యొక్క కంపెనీ వచ్చింది. నెట్వర్క్ ద్వారానే అన్నీ సాధ్యమవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ వచ్చిన చెడ్డ పేరును ఒక్కటేసారి పటా పంచలు చేసేస్తుంది నెక్స్ట్ మనీ అనేది. మరి ఏ విధంగా క్రీస్తు శకము క్రీస్తు పూర్వము సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మీరు కూడా చెప్తారు, నా మాటకు మీరు కూడా ఏకీభవిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈరోజు ఈ ప్రజెంటేషన్ ఎవరి కోసం? ఎవరి కోసం అంటే, ఎవరి జీవితంలోనైతే ఒక పెద్ద కళలు ఉన్నాయో. కళలంటే పండుకున్నప్పుడు వచ్చే కళ కాదండి, ఆ కళ మనకు నిద్ర లేకుండా చేసేటటువంటిది మిత్రులారా. కాబట్టి అది ఏ కళ అయి ఉండొచ్చు, అది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్. ఈరోజు బ్రతకడానికి శ్వాస ఎంత ముఖ్యమో, శ్వాస తర్వాత మనకు కావలసింది డబ్బు అండి. డబ్బు యొక్క పాత్ర జీవితంలో ఎంతో ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక వైట్ ఇన్కమ్ ఈ సిస్టమ్ ద్వారా మనం తీసుకో. వాళ్ళనే ఒక కోరిక ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆర్థిక స్వాతంత్ర్యం కావాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్.
ఒక డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, ఓన్ బిజినెస్ చేయాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆ తర్వాత మిత్రులారా, లోన్స్ నుంచి ముక్తి కావడానికి 100 కోట్ల రూపాయల అప్పున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనీ మన చెంతన ఉంటే చింతలేలా. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సమాజంలో మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా వ్యాపారంలో నష్టపోయినా ఇక్కడికి తీసుకురండి, ఇక్కడ వాళ్ళ నష్టాలన్నీ కవర్ చేద్దాం. ఎవరైనా షేర్ మార్కెట్లో నష్టపోతే వాళ్ళని ఇక్కడికి తీసుకురండి, ఇక్కడ నుంచి మనం డబ్బులు ఇప్పిద్దాం. ఎక్కడ నష్టపోయినా పర్వాలేదు మై డియర్ ఫ్రెండ్స్, కేవలం ఒక 1 ఇయర్ మనకు సపోర్ట్ ఇవ్వమనండి, డైలీ ఒక 2 గంటలు పని చేయమనండి, 100% అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది, సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మంచిది ఇవ్వాలి అనే ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, డబ్బుతో పాటు సమయం కూడా నా చేతిలో ఉండాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, పర్సనల్ డెవలప్మెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వ్యక్తిగతంగా ఎలా మాట్లాడాలి, ఎలా మనీ మేనేజ్మెంట్ చేయాలి, ఎవ్రీథింగ్, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలా, దీనికోసం ఎంతో ఫీజులు తీసుకొని బయట చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కేవలం మీరు మా ఎంబడి ఉండండి, ఫ్రీగా మీరు నేర్చుకోండి. ఒక వ్యక్తిగతంగా మన నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం. నేను కూడా అలా కావాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మిత్రులారా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా, మానవ సేవే మాధవ సేవ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం వేరే వాళ్ళకు ఒక మంచి చెయ్యాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. సమాజం నాకు ఏమిచ్చింది కాదు, సమాజానికి నేనేమైనా ఇవ్వాలి అనే ఆలోచన కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం చేసే ఉద్యోగ వ్యాపారాలకు ఎలాంటి అంతరాయం లేకుండా హ్యాపీగా చేస్తూ డైలీ ఫ్రీ టైమ్గా ఎక్కడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫిజికల్ కాదండి, టోటల్ డిజిటల్ సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు మీ ఇంట్లో ఉన్నారు, నేను మా ఇంట్లో ఉన్నా, హ్యాపీగా వర్క్ జరుగుతాం. మరి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాం. ఈ కంపెనీ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మిత్రులారా, మనం ఇండియన్స్, మన కంపెనీ ఇండియన్. ఆ తర్వాత ఇది ఒక ఐటీ కంపెనీ. 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ యొక్క సంస్థ స్టార్ట్ అయింది. 7 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న సంస్థ. ఆ సంస్థ అందించిన ఆణిముత్యమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈ నెక్స్ట్ మనీ అనేది ఏంటిది? ఒక పేటిఎం లాంటి యాప్. పేటిఎం లాంటిది అని చెప్పిన పేటిఎం కాదు. పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది, ఈ సంస్థ వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ బేబీ. 1 జనవరి 2017. మిత్రులారా, మరి ఈ యొక్క సంస్థ ఎందుకు వచ్చింది? అసలు నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది అంటే 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఆ రోజు స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కంపెనీకి కూడా ఇన్విటేషన్ వచ్చింది. మరి మిత్రులారా, ఈ కంపెనీకి ఎందుకు ఇన్విటేషన్ వచ్చింది? ఈ కంపెనీ స్వదేశంలో, విదేశాల్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నో స్టార్టప్ ప్యాక్స్ అందించి ఒక మంచి సిస్టమ్, అంటే ఐటీలోనే ఒక మంచి గ్రిప్ ఉన్నటువంటి కంపెనీ. మిత్రులారా, ఆ కంపెనీ ప్రొఫైల్ను చూసి మన ప్రధానమంత్రి గారు ఇన్వైట్ చేయడం జరిగింది ఈ కంపెనీని, అంటే కంపెనీ యొక్క సిఎండి, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారిని. మరి ఒక్కసారి చూద్దాం. ఇందులో మైక్రోసాఫ్ట్ కోడ్ ఆఫ్ ఆనర్ ఎక్సలెన్స్ అవార్డు ఈ కంపెనీకి వచ్చింది, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా అవార్డ్. మిత్రులారా, 2013 సంవత్సరంలో అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, భారత్ ఎక్సలెన్స్ అవార్డ్, రాష్ట్రీయ రతన్ అవార్డ్, బెస్ట్ ఎమర్జింగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బై ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎట్ బ్యాంకాక్, బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్ బై వరల్డ్ లీడర్షిప్ ఫెడరేషన్ ఎట్ దుబాయ్, ఇండియా 5000 బెస్ట్ ఎంఎస్ఎంఈ అవార్డ్, పూణేస్ బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్, ద మోస్ట్ ఎమర్జింగ్ బ్రాండ్ ఈ వాలెట్ అప్లికేషన్స్. మిత్రులారా, 25 నుంచి 30 రివార్డు తీసుకున్నటువంటి కంపెనీ. కానీ ఈరోజు సమయాభావంతో నేను కొన్ని మాత్రమే చెప్పాను. ఆ తర్వాత మీకు తెలుసు, ఏ కంపెనీ అయినా మార్కెట్లో వచ్చినప్పుడు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మిత్రులారా, 1 సంవత్సరం వరకు, అంటే 26వ తారీఖు డిసెంబరు 2017 వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి ఈరోజు 2016 సంవత్సరంలో భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చాయి. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో, మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ లో మీరు డైరెక్ట్ వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి. కానీ 457 కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278. మిత్రులారా, మరి మీరు ఆలోచన చేయండి,
మిగతా 456 కంపెనీలు ప్రొడక్టు ఇవి కేవలం ఒకే ఒకటి సర్వీస్ సెక్టార్లో రిజిస్టర్డ్ అయింది. ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొని విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్స్ పొందిన సంస్థ. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్. మిత్రులారా, B2C, B2B మార్కెట్లో ఉన్న అన్ని యాప్స్ కూడా మనం కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నాయి. నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటా ఉన్నాయి. కానీ మిత్రులారా, ఇక్కడ ఇది బిజినెస్ టు బిజినెస్ అంటే మనం ఒక పార్ట్నర్గా తయారు చేస్తుంది. ఇక్కడ మనం ఒక కస్టమర్ కాదు, ఇక్కడ ఒక యూజర్ కాదు, మనం ఇక్కడ ఒక పార్ట్నర్. మిత్రులారా, మరి కంపెనీ విజన్ ఏంటిది? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, ఇప్పుడు క్లోజ్డ్ బ్యాంక్ ఉంది, తర్వాత ఓపెన్ అవుతుంది. సెకండ్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ప్రతి వ్యక్తిని కూడా ఇక్కడ ఒక ఓనర్ను తయారు చేయాలి. ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ద్వారా గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ ఈ కామర్స్ ద్వారా జరిగిందని చెప్పేసి, ఆన్లైన్ షాపింగ్ జరిగిందని చెప్పేసి రికార్డ్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మిత్రమా. B2B మీకు చెప్పా నేను, బిజినెస్ టు బిజినెస్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మిషన్ ఆఫ్ ద కంపెనీ, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెంబర్ 1, సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. మిత్రులారా, ఈ రోజు వరకు 2017లో సర్వీస్ సెక్టార్లో వచ్చినటువంటిది భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ రోజు వరకు ఇంకా ఏ కంపెనీ దీనికి కాంపిటీషన్ లేదు. 457 కంపెనీలలో కేవలం ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్లో ఉంది. మిగతా అన్ని కూడా ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి. కాబట్టి మనము ఒక భారత ప్రభుత్వం గుర్తించిన సంస్థలో పనిచేస్తా ఉన్నాం. రెండోది ఇంకా లేదండి, దిస్ ఈస్ ద ఓన్లీ 1 కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ప్రజలతోటి డబ్బులు కలెక్ట్ చేయట్లేదు, వాళ్ళకి నెలకింత డబ్బులు ఇస్తామని చెప్పట్లేదు. అంటే మనకు చెడ్డ పేరు వచ్చే అవకాశమే లేదు. కేవలము ఒక్కసారి మనం ప్రైమ్ మెంబర్ అవుతా ఉన్నాం అంటే ఈ సర్వీసెస్ వాడుకోవడానికి మనం ఒక మెంబర్ అవుతా ఉన్నాము, యాప్ను తీసుకుంటా ఉన్నాం. సో మిత్రులారా, ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి హ్యాపీగా మనకు ఎవరు మనకు ఏమనే అవసరం లేదు, అసలు అవసరమే రాదు. ఆ తర్వాత మనకు పండుకున్న నిద్ర వచ్చేటటువంటి సిస్టంలో మనం పనిచేస్తా ఉన్నాం. ఆ తర్వాత నో ఫిజికల్ ప్రొడక్ట్స్. మిత్రులారా, నేను 31 సంవత్సరాల నుంచి మార్కెటింగ్లో డోర్ టు డోర్ తిరిగి ఎన్నో పనులు చేశాం. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి మనము ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. చాలా మంది సీనియర్స్ ఈరోజు సేల్స్ మెన్స్ అయిపోయారు. మిత్రులారా, మనం ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు. రెండో విషయం, ఈ యొక్క సిస్టంలో మనం వర్క్ చేయాలంటే, ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఏమైనా కొనుక్కోవాలనా? ఎందుకంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, కంపల్సరీ కొనుక్కోండి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం ఆ ప్రోడక్ట్ బలవంతానికైనా కొంటాం మిత్రులారా. ఎందుకంటే మనకు డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో. కానీ ఇక్కడ ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి కొనాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక యూనిక్ బిజినెస్ అన్నమాట. ఇది ఒక చిన్న యాప్ను మనము ప్రైమ్ మెంబర్ తీసుకోవడంతో ఎన్నో రకాలైనటువంటి ఇన్కమ్స్ మనకు ఉన్నాయి. అవన్నీ తర్వాత స్లైడ్లో మనం చూద్దాం. తర్వాత మిత్రులారా, ఇప్పటి వరకు కని విని ఎరగనటువంటిది, మనం పనిచేసినప్పుడు నెల రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత డబ్బులు ఇస్తున్న తరుణంలో ఇన్స్టెంట్ పే అవుట్ అండి. 24/7. ఇక్కడ సిస్టమ్ మనిషి పనిచేయరండి, సిస్టమ్ పనిచేస్తుంది. ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా మీరు బ్యాంకు ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. అసలు చెమటే రాకముందు డబ్బులు ఇచ్చే ఏకైక సంస్థ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత బయట డబ్బులు ఇస్తున్నప్పుడు ఏం చెప్తా ఉన్నారు? బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటా ఉన్నారు. కానీ మిత్రులారా, మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు పీవీ బీవీ అని, రైట్ లెఫ్ట్ అని, టేలు అని, క్యాపింగ్ అని రకరకాల అడ్డమైన రూల్స్ పెట్టేసి మన డబ్బులని నొక్కేస్తున్నారు. మనం ఆలోచన చేయాలి, మరి కంపెనీని డెవలప్ చేసేందుకు పనిచేస్తా ఉన్నామా, లేకపోతే మనం డెవలప్ అవుతందుకు పనిచేస్తా ఉన్నామా? మిత్రులారా, కళ్ళు తెరవాలి, ఇప్పుడైనా ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ మనకి ఇచ్చేటటువంటి డబ్బులకు ఎలాంటి కండిషన్ లేదండి. డిజిటల్ సర్వీసెస్ కోసం మనం యాప్ తీసుకున్నాం, యాప్ వాడితేనే నీకు డబ్బులు ఇస్తానే సిస్టమ్ లేదండి. ఆ తర్వాత మిత్రులారా, ఈ యొక్క యాప్ను ఎవరికైనా కూడా మనం ప్రమోట్ చేయొచ్చు, వాళ్ళ యొక్క అలవాట్లు మార్చకుండా. ఫర్ ఎగ్జాంపుల్గా ఉదాహరణకు మీరు కోల్గేట్ పేస్ట్ వాడుతూ ఉన్నారు, నేను మీ పేస్ట్ వాడకండి, మా పేస్ట్ వాడండి అని చెప్పి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ పేస్ట్ మీరే వాడండి, రూపాయో ₹1 మీకు మిగులుతుంది. మీరు లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేస్తా ఉన్నారు ఉదాహరణకు, మీరు వేరే సబ్బు వాడమని నేను చెప్పట్లేదు, మీరు లైఫ్ బాయ్ వాడండి,
కానీ మీకు రూపాయి అర్ధ రూపాయి మిగులుతుంది. మీరు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు, అదే మొబైల్ ఫోన్ ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోండి, మీకు ఒక 3% సేవింగ్స్ అవుతుంది. అంటే వాళ్ళ యొక్క అలవాట్లను మార్చకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాళ్ళు ఏవైతే వస్తువులపైన డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారో దాంట్లో సేవింగ్స్ అండి. కంపెనీ ఉద్దేశం ఏంటిది? వేరే కంపెనీలలాగా మన ప్రోడక్ట్ గొప్ప అని అమ్ముకోనో లేకపోతే మన కెరియర్ గొప్ప అని చెప్పో ఎవరి గురించి కూడా మన కంపెనీ మాట్లాడదండి. మన కంపెనీ ఉద్దేశం ఏంటిది? ప్రతి వ్యక్తికి పొదుపు చేయించాలా, కంపెనీ ఉద్దేశం అదే అండి. కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి ఈ సిస్టమ్ ఏం జరుగుతా ఉంది. ఆ తర్వాత అవన్నీ కూడా మన మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ మొబైల్ ఫోన్ ద్వారా అవుతుంది కాబట్టి చాలా ఫాస్ట్ బిజినెస్ అవుతా ఉంది. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్స్, ట్రైనింగ్స్. ఏ కంపెనీలోనైతే ట్రైనింగ్ బాగుంటుందో, మీటింగ్ బాగుంటుందో ఆ కంపెనీలో లైఫ్ ఉంటుందని అంటారు. మిత్రులారా చరిత్రలోనే గొప్పసారి మొదటిసారి ఆన్లైన్ మీటింగ్ అండి. 3 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది. ఈరోజు కొంతమంది దిక్కులేక ఈరోజు కరోనా ప్రాబ్లం తోటి, లాక్డౌన్ ప్రాబ్లం తోటి వాళ్ళు జూమ్ మీటింగ్ చేస్తా ఉన్నారు. కానీ కేవలం మనకొక్కరికి మాత్రమే 100% భగవంతుని వరం ఉంది, మనకు మాత్రమే సూట్ అవుతుంది. వేరే వాళ్ళు మళ్ళీ ఫిజికల్గా వెళ్ళాల్సిందే ఇవ్వడానికైనా. కానీ ఇక్కడ ఎలాంటి ఫిజికల్ మూమెంట్ లేకుండా డిజిటల్ మూమెంట్ ద్వారా అద్భుతమైన రోజు 8-10 మీటింగ్స్ అవుతా ఉన్నాయి భారతదేశంలో. కేవలం మీరు నేర్చుకోవడం, నేర్పియడం అండి, లెర్నింగ్, టీచింగ్ అండి. కాబట్టి మిత్రులారా ఈ విధంగా జరుగుతుంది. దీంతో పాటు ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుని కంటే కూడా సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఒకవేళ అతను ఒక ఆఫీసరు అనుకోకుండా అతనికి ఏమైనా ప్రాబ్లం జరిగింది, వాళ్ళ వైఫ్కి ఆ క్వాలిఫికేషన్ లేకపోతే ఆమెకు ఆ పోస్ట్ ఇవ్వడం జరగదు. కానీ మిత్రులారా ఇక్కడ మనకు సేమ్ ఐడిని ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి దీన్ని స్క్రీన్ షాట్ చేయండి, రాత్రి దీని గురించి ఆలోచన చేయండి. మీరు ప్రైమ్ మెంబర్ కాకపోతే 24 అవర్స్ టైం తీసుకోండి. 24 అవర్స్లో ఇంతకంటే బెస్ట్ బిజినెస్ ఏదన్నా ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే మాత్రం మా ఎంబడి అసోసియేట్ కాండి. 100% మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది, మా టీం సభ్యులది. కాబట్టి మిత్రమా 1770 రూపాయలు, కానీ ఎప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మరి ఏ విధంగా మనం స్టార్ట్ చేయొచ్చు? మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత అక్కడ మీకు సైన్ అప్ అని ఉంటుంది. ఆ సైన్ అప్ నొక్కినట్టయితే మీకు క్రియేట్ యువర్ అకౌంట్. మిత్రులారా ఇక్కడ ఫస్ట్ మొదట నెంబర్లో మీకు ఎవరైతే చెప్పారో అతని యొక్క యూజర్ నేమ్ను టెక్స్ట్ మెసేజ్ చేయమనండి లేదా వాట్సాప్ చేయమనండి. ఎందుకంటే యూజర్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్, రెఫరల్ అన్నమాట. ఆ రెఫరల్ యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత మీ రెఫర్ ఎవరైతే ఉన్నారో అతని యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఉంటుంది, అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది, అతనేనా కాదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి. కింద కంగ్రాచ్యులేషన్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత రెండో నెంబర్లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మూడో నెంబర్లో మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, నాలుగో నెంబర్లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. మీ యూజర్ నేమ్ అనేది యూనిక్ అండి, ఇంకో వ్యక్తికి ఉండదండి. మీరు ఏ పేరైనా ఉండొచ్చు, ఆ పేరు కానీ పిల్లల ఏదైనా ఇవ్వండి, కానీ అది ఒకటి మాత్రమే ఉండాలి కంపెనీలో. ఒకవేళ కనుక అది ఉన్నట్లయితే అవైలబుల్ లేదని చెప్తుంది. ఒకవేళ కనుక అది అవైలబుల్ ఉంటే కంగ్రాచ్యులేషన్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వచ్చేంత వరకు మీరు దాన్ని మారుస్తూ ఉండాలి. నాలుగో స్టెప్లో మీ యొక్క పాన్ కార్డు పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. ఆ తర్వాత ఆరో నెంబర్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. 8 అంకెల నుంచి 16 అంకెలు క్యారెక్టర్స్ ఉండాలి, అందులో స్పెషల్ క్యారెక్టర్ ప్లస్ అంకెలు అక్కడ చూడండి. ఇది స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుంటే మీకు సైన్ అప్ చేయడం చాలా ఈజీ. కాబట్టి మిత్రులారా మీరు ఈ విధంగా రిజిస్ట్రేషన్ కావచ్చు. అయితే చాలా కంపెనీలు 2016 తర్వాత మార్కెట్లో వచ్చిన డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా సైన్ అప్ ఫ్రీ అంటా ఉన్నాయి. కానీ మిత్రులారా మీకు అక్కడ ఒక టైం బౌండ్ పెడతారు. కొన్ని కంపెనీలలో 15 రోజులు, 25 రోజులు, 30 రోజులు, మాక్సిమం 30 రోజులు. 30 రోజులలో కనుక మీరు ఏం కిట్టు కొనకపోతే మీ యొక్క ఐడి అనేది అక్కడి నుంచి రిమూవ్ చేయబడుతుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ మనీలో మాత్రము ఇది మీకు కంటిన్యూగా ఉంటుంది. ఆ తర్వాత గొప్ప విషయం ఏంటిదంటే ఫ్రీ సైన్ అప్ అయిన మీకు కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ సంపాదించుకునే అవకాశం క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఆ క్యాష్ బ్యాక్ లో కనుక చూసినట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, ఇన్సూరెన్స్, పర్సనల్ లోన్స్ 60 యాప్స్ ఉన్నాయండి. ప్రతి ఫ్రీ సైన్ అప్. ఈరోజు ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క వ్యక్తి కనీసం వెహికల్ ఇన్సూరెన్స్ అయితే చేసుకుంటాడు, ఆ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ నుంచి చేసుకుంటే ఇమీడియట్ గా క్యాష్ బ్యాక్ వస్తుందండి, ఇమీడియట్ గా. అదే గనక ఫిజికల్ ప్రోడక్ట్ కొన్నట్లయితే రిటర్న్ పాలసీ అయిపోయిన తర్వాత అతనికి క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా
ఇది లైవ్ మీటింగ్ లో మార్నింగ్ టైం మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక జనరల్ ఇన్సూరెన్స్ అంటే మనకు మెడిక్లెయిమ్ పాలసీ కావచ్చు, టర్మ్ పాలసీ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా థర్డ్ పార్టీ కావచ్చు మిత్రులారా, అన్నిటిపైన ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తున్న సంస్థ. ఫ్రీ మెంబర్స్ కూడా చూడండి ఎక్కడా లేదండి సిస్టమ్ లో, ఓన్లీ నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది. ఆ తర్వాత రెండో స్టెప్ లో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ దేనికోసం చేసుకోవాలనే విషయం మీకు చెప్తా మిత్రులారా. అయితే ఈ ప్రైమ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో భారతదేశంలో మీకు పేటిఎంలో ఉంది, జొమాటోలో ఉంది, అమెజాన్లో ఉంది, అన్నిట్లో ఉంది ప్రైమ్ మెంబర్షిప్. తేడా ఏంటిది? భారతదేశంలో ఎక్కడా ఎవరు ఇయ్యనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీ ఇస్తుంది. నెంబర్ 1, ప్రతి దగ్గర ఇయర్లీ ప్రైమ్ మెంబర్ ఉందండి, మన దగ్గర లైఫ్ టైం అండి. రెండో డిఫరెంట్, మీరు ఒక కంపెనీలో ప్రైమ్ మెంబర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎంలో ప్రైమ్ మెంబర్ అయితే ఆ పేటిఎంకే పరిమితి మీ సర్వీసెస్, కానీ వేరే యాప్కు పని చేయదు. కానీ మిత్రులారా మీరు ఇక్కడ కనుక అవుతే ఫ్రీలోనే మీకు 60 ఉన్నాయి, పెయిడ్లో ఇంకా ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి. రెండో డిఫరెంట్ బ్రాడ్ అన్నమాట మనం. మూడోది వచ్చేసేసి ఎవరు కూడా మనకు సర్వీసెస్ ఇస్తున్నారు తప్ప రివార్డ్స్ ఇవ్వట్లేదు. ఈ కంపెనీ మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అండి. అంటే ఆ విధంగా కూడా మనకు క్యాష్ రిటర్న్ ఇస్తుంది మనకు. ఆ తర్వాత మిత్రులారా ఏ కంపెనీలో కూడా ప్రైమ్ మెంబర్ మీరు ప్రమోట్ చేస్తే మనకు రెఫర్ చేసినందుకు మనకేం డబ్బులు రావు, కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ రెఫరల్ మన కష్టార్జితానికి మనకు రిటర్న్ వస్తుంది. అవన్నీ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మిత్రులారా. చూడండి, ప్రైమ్ మెంబర్ మనం కావడం తోటి మనకు ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. అంటే మీరు ఫ్రీ సైన్అప్ కాగానే 50. తర్వాత ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అంటే మనకు ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి అమెజాన్ తీసుకుంటే 999 సంవత్సరానికి, మరి 10 సంవత్సరాలు అక్కడైతే 10,000 అవుతుంది. ఇక్కడ లైఫ్ టైం కోసం 1500 ఆ 1500 కూడా కంపెనీ వెంటనే 1500 రివార్డ్ పాయింట్, అంటే టోటల్ గా 1550 రివార్డ్ పాయింట్స్. ఆ తర్వాత మిత్రులారా గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉందో అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఆ డిస్కౌంట్ పాయింట్స్ అంటే అవి కూడా రివార్డ్ పాయింట్సే. ఇవన్నీ పోను అద్భుతమైనటువంటిది. వాళ్ళు మన టీంలో ఎవ్వరు ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటే ప్రైమ్ మెంబర్ అవుతా ఉన్నాం మనం. ఆ తర్వాత మిత్రులారా కేవలం ₹1500. ఈ ₹1500 కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మన మొబైల్ ఫోన్ ద్వారా కంపెనీకి పేమెంట్ చేస్తా ఉన్నాం. ₹270 జిఎస్టీ, ₹1770 జీవితకాలంలో ఒకసారి మాత్రమే. ఆ తర్వాత మీకు వెంటనే ఇన్వాయిస్ వచ్చేస్తుంది మీ మెయిల్ ఐడికి. ఆ తర్వాత కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంది? లైఫ్ టైం సర్వీస్ అన్నమాట. లైఫ్ టైం సర్వీస్ కోసం మనం ఇక్కడ ఏం చేసాము? ప్రైమ్ మెంబర్ అయ్యాం. గ్యారెంటీడ్ సేవింగ్స్. బయట ఏమవుతుంది? మనకు గ్యారెంటీ లేదండి. నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటారు. ఎందుకంటే అది కస్టమర్స్ తయారు చేస్తుంది. B2C, మనము B2B అన్నమాట. ఆ తర్వాత మనకు క్యాష్ బ్యాక్ గ్యారెంటీడ్ వస్తుంది. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ కూడా మనకు యూజ్ అవుతున్నాయి. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ మిత్రులారా. ఆ తర్వాత మీరు చూడండి మరి ఏ విధంగా మనకు 1550 రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయంటే, అందరి ఇంట్లో టీవీలు ఉన్నాయి, అందరి చేతిలో మొబైల్ ఉన్నాయి. కాబట్టి రీఛార్జ్ సెక్షన్ మనం చూసినట్లయితే అది ఎయిర్టెల్ కావచ్చు, టాటా కావచ్చు, జియో కావచ్చు, ఐడియా కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మిత్రులారా మీరు ఒక ₹500 రీఛార్జ్ చేయాలనుకుంటే బయట మార్కెట్లో కూడా మరి ₹500 ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ మీరు ₹495 వాలెట్కు తెచ్చుకోండి. 495 తెచ్చుకోండి, అంటే ₹5 తక్కువ అనమాట. 1% మనకు రివార్డ్ పాయింట్ లో నుంచి యూజ్ అవుతుంది. ₹500 ఆ నెట్వర్క్ కంపెనీకి పేమెంట్ వెళ్ళిపోతుంది. ఆ నెట్వర్క్ కంపెనీ మీకు ₹500 మాకు రీఛార్జ్ కు అందినాయి అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. వెంటనే 2% క్యాష్ బ్యాక్. మిత్రులారా ₹500 పైన ₹5 తక్కువ కట్టాము, ₹10 రిటర్న్ వచ్చింది. ₹15 3% మిగిలింది. లైఫ్ టైం కోసం ఎంత ₹1700 తోటి మీరు ఎంత బ్రహ్మాండమైన ఆలోచన చేశారు చూడండి. ఆ తర్వాత మనకు బుకింగ్ సెక్షన్ ఉంది. బుకింగ్ అంటే అది ఒక బస్ బుక్ కావచ్చు, ఫ్లైట్ బుక్ కావచ్చు, హోటల్ బుకింగ్ కావచ్చు. మిత్రులారా ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ లోపల మనకు ఒక షాపింగ్ ఉంది. అక్కడ మనకు గొప్పతనం ఏంటిదంటే ఇక్కడ 60% సేవింగ్స్ అవుతుంది. మిత్రులారా ఇది ఒక ఇన్వెస్టర్స్ చేత స్టార్ట్ చేసిన కంపెనీ కాదు. ఈరోజు పేటిఎం తీసుకుంటే దాంట్లో ఆలీబాబా అనేది చైనా కంపెనీ కూడా ఇన్వెస్టర్స్ ఉన్నారు అందులో. కానీ ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరండి. ఇది మన ఇండియన్ కంపెనీ, మనమే ఇందులో ఇన్వెస్టర్స్, మనం అంతా కలిసి పని చేస్తున్నాము, మనం ఈ కంపెనీలో పార్ట్నర్ అండి.
కాబట్టి మెల్లగా మెల్లగా ఇది డెవలప్ అవుతా ఉంది. ఇప్పుడు డెవలపింగ్ యాప్ అండి, ఇది డెవలప్డ్ కాదండి, మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మిత్రులారా, మనం ఒక రియల్ ఎస్టేట్ లో చూసినట్లయితే అక్కడ ఒక ఎలక్ట్రిసిటీ లేదు, డ్రైనేజ్ లేదు, ఇంకా సర్వీసెస్ లేనప్పుడు మనకు ల్యాండ్ ఒక రేటుకు దొరుకుతుంది. ఆ తర్వాత అన్ని సర్వీసెస్ వచ్చినప్పుడు మనకు ఆ రోజు అదే రేటుకు దొరకాలనే రూల్ లేదు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు 1750 రూపాయలకు మనకు దొరుకుతుంది ఈ రోజు ఈ యాప్. రేపు ఫ్యూచర్ లో ఏమవుతుంది అనేది మన చేతిలో లేదు, ఎందుకంటే ఇది సర్వీస్ సెక్టార్ లో ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ రోజు మీరు తొందరగా మేల్కోనండి. 1770 రూపాయలతోటి మీరు ఒక ధైర్యం చేయండి. ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్, ఇది ఎవరికైనా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూస్ కావు, ఇది ఫ్రీగా సైన్ అప్ అయిన వాళ్ళకు కూడా వస్తుంది ఇక్కడ క్యాష్ బ్యాక్. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఒక 1770 రూపాయలతోటి ఒక ఉదాహరణ, ఒక కుటుంబం గురించి తీసుకుంటే ఇక్కడ యావరేజ్ ఇయర్లీ సేవింగ్స్ అమౌంట్ 18,731. కానీ మిత్రులారా, నేను చెప్తున్నా 10,000 రూపాయలే అనుకుందాం మనం, జీవితాంతం మనకు సేవింగ్స్ అవుతుందంటే ఆ 10,000 రూపాయలతోటి మనం ఒక ఈఎంఐ పే చేయొచ్చు, లేదా మనం ఒక కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు కట్టవచ్చు, లేదా మన ఫెస్టివల్కు బట్టలకు. అంటే మీరు ఆలోచన చేయండి, ఇలాంటి సిస్టమ్ మార్కెట్లో ఇప్పటి వరకు రాలేదు. ఆ తర్వాత మిత్రులారా, మరి మీరు తీసుకున్న నిర్ణయం ఒక 1770 రూపాయలతోటి మనము సేవింగ్స్ అనేది సేఫ్ సైడ్ ఉంది మనకి ఇక్కడ, కానీ అర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా మనకు ఇందులో ఉంది. అయితే మిత్రులారా, అర్నింగ్ ఆపర్చునిటీకి వెళ్ళే కంటే ముందు మనం ఇక్కడ క్యాష్ బ్యాక్ రానటువంటి గవర్నమెంట్ సెక్షన్స్ మీకు చెప్పాను. ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, తర్వాత మెట్రో బిల్లు, ఆ తర్వాత పోస్ట్ పెయిడ్ బిల్స్. ఇక్కడ మనకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. కాకపోతే మరి 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తా ఉంది కంపెనీ. ఎందుకంటే కంపెనీ ఉద్దేశం ఏంటిదంటే, నా యొక్క యాప్ ఏదైతే ఉందో, మాస్టర్ అప్లికేషన్ ఏదైతే ఉందో, ప్రతి మొబైల్ ఫోన్ లో ఉండాలి. కాబట్టి మిత్రులారా, మరి కంపెనీ ఆలోచన చేసినట్లయితే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. మన సంపాదన అంటే పొదుపే ఫస్ట్ సంపాదన. కానీ మిత్రులారా, మీరు ఎంత వాడినా కూడా 10 నుంచి 20,000 రూపాయలే పొదుపు అవుతుంది సంవత్సరానికి. కానీ మీరు ఈ సిస్టంలో గనక రెఫరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే, మీ నియర్ అండ్ డియర్ తోటి రెఫరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే, అమితాబ్ బచ్చన్ ఈ రోజు రెఫర్ చేస్తా ఉన్నాడు టీవీలో వచ్చి, ఆయన వాడతాడో వాడడో తెలియదు, కానీ మీరు 1770 రూపాయలతోటి మీరు ప్రైమ్ మెంబర్ అయిపోయి అదే విషయం చెప్పండి. ఎప్పుడు కూడా ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే. మిత్రులారా, మిమ్మల్ని 100% నేను సక్సెస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీరు 1% మీ జీవితంలో డిసిషన్ తీసుకోండి. నా బ్రతుకులలో మార్పు రావాలి, బ్రతకడానికి కాదండి, బ్రతుకులలో మార్పు కోసం. మిత్రులారా, మరి ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ అంటే మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా మనము చేయొచ్చు. ఆ రెఫరల్ ప్రోగ్రామ్ తర్వాత టీం పైన మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, తర్వాత నెక్స్ట్ మనకు మార్చెంట్ రాయల్టీ అని, అన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. కానీ నో సెల్లింగ్ రిక్వైర్డ్, ఎలాంటి ప్రోడక్ట్లు మనం అమ్మాల్సిన అవసరం లేదు. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా. మిత్రులారా, ఈ రోజు మీరు లాక్డౌన్ అని ఇంటికాడ ఉండడం కాదు. నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 నా మిత్రుని ద్వారా ఇది పరిచయం అయితే, నేను అక్టోబర్ నుంచి నేను ఇంట్లో ఉండే పని చేస్తా ఉన్నా ఈరోజు. కాబట్టి మిత్రులారా, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి. మరి ఈ రెఫరల్ ఏంటిది? షేర్ అండ్ స్టార్ట్ అర్నింగ్. మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు ఓపెన్ గా ఫస్ట్ మాట్లాడండి. ఏమని మాట్లాడతారు వాళ్ళతోటి? మీకు డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? ఉంది అంటే ఒక్క మినిమం ఒక 1770 రూపాయలతోటి 1 ఇయర్ లో 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు ఉంది. అయితే మీకు నేను ఇప్పుడు నా షేర్ రెఫరల్ లింక్ పంపిస్తున్నా అని చెప్పి మీరు లింక్ పంపించేసి అతనితోటి ఫస్ట్ మీరు ఫ్రీ సైన్ అప్ చేయించండి. ఫ్రీ సైన్ అప్ చేయించిన తర్వాత 50 మినిట్స్ రికార్డెడ్ వీడియో పంపియండి. తర్వాత అతనికి ఈ జూమ్ మీటింగ్ పంపియండి. ఆ మీటింగ్ లో ఐడి కింద మీ పేరును ఎలా మార్చుకోవాలో కొద్దిగా గైడ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు రాత్రి 9 గంటలకు లైవ్ సెషన్ ఉంటుంది, ఉదయం 7 గంటలకు ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది. మీ ఫ్రెండ్కు చెప్పండి, 24 అవర్స్ లో మీరు డిసిషన్ తీసుకోండి. ఈ వీడియో వినండి, రాత్రి 9 గంటలకు రండి, 24 అవర్స్. ఓకే డన్ అనుకుంటే అతని ప్రైమ్ మెంబర్ కామని చెప్పండి. ఆ తర్వాత అతను ప్రైమ్ మెంబర్ అయినప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అతనికి వస్తుంది. మిత్రులారా, అతను ప్రైమ్ మెంబర్ అయినందుకు కంపెనీకి అతను 1550 రివార్డ్ పాయింట్లు అతనికి వస్తా ఉన్నాయి. ఆయన రీఛార్జ్ చేసుకోవచ్చు, దాంట్లో ఆ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఒక ఎల్ఐసి ఏజెంట్ లాగా. ఎల్ఐసిలో ఏజెంట్ వేరు, పాలసీ హోల్డర్ వేరు, కంపెనీ వేరు. ఇక్కడ అతను మనకు ఒక పాలసీ హోల్డరు, మీరు ఒక ఏజెంటు. కంపెనీ నెక్స్ట్ మనీ, నెక్స్ట్ మనీ అంటే ఎల్ఐసి, ఏజెంట్ అంటే మీరు, అతను ఒక పాలసీ హోల్డరు. కానీ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఇక్కడ
అతను ప్రైమ్ మెంబర్ అయినందుకు మీరు కష్టపడ్డారు కాబట్టి, మీరు రెఫర్ చేశారు కాబట్టి 20% వస్తుంది. మరి మీరు ఆలోచన చేయండి, ఎల్ఐసిలో పాలసీ చేస్తే పాలసీ 10,000 రూపాయలు ఇస్తే ఎల్ఐసి 10,000 ఇస్తుంది రిసీట్ అతనికి. కానీ ఆ పని చేసినందుకు ఏజెంట్కు కమిషన్ ఇస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ పాలసీ. అదే మనీ సర్క్యులేషన్లో అయితే ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళకే డబ్బులు వస్తాయన్నమాట. ఇక్కడ డబ్బులు కాదండి, ఇది ప్రైమ్ మెంబర్ అవుతా ఉన్నాడు అతను. మనం పని చేస్తా ఉన్నాం కాబట్టి మనకు వస్తుంది మిత్రులారా. ఎంత మందినైనా మీరు రెఫర్ చేయొచ్చు 20%. 300 రూపాయలు ఎంత మందినైనా చేయొచ్చు. కానీ ఉదాహరణ మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ 5 మందిని తీసుకుంటున్నా మిత్రులారా. 1500 రూపాయలు. ఈ 1500 రూపాయలలో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు, లేదా మీరు బ్యాంకుకు తీసుకోవచ్చు. ఐఎంపిఎస్ అయినట్లయితే మన యొక్క వాలెట్లో 500 రూపాయలు ఉండాలి. నెలలో 25,000 వరకు మనం తీసుకోవచ్చు. 1% ప్లస్ 5 రూపీస్ అనేది మన అకౌంట్లో ఉండాలి ఎక్స్ట్రా. అదే కనుక నెఫ్ట్ అయినట్లయితే 3-4 వర్కింగ్ డేస్ లో మన అకౌంట్కి వస్తుంది వితౌట్ ఎనీ డిడక్షన్స్. మిత్రులారా, ఆ తర్వాత మీ వర్క్ అయిపోయిందండి. వాస్తవంగా చెప్పాలంటే మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు, 5 మంది ప్రైమ్ మెంబర్లను పరిచయం చేశారు, అయిపోయిందండి. ఆ తర్వాత మన టీంలో వచ్చేటటువంటి వాళ్లకు మీరు సహకరించాలి. ఎందుకంటే మీరు నేర్చుకున్నారు. 2 పనులు ఉన్నాయండి ఇక్కడ. ప్రైమ్ మెంబర్ కావడము, ఒక 5 మంది ప్రైమ్ మెంబర్లను చేయడం. 5 అనేది కూడా లేదు, కానీ ఒక రోల్ మోడల్ కోసం అన్నమాట. మిత్రులారా, ఇంకా మీ పని ఏం లేదు, కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ను వాళ్ళకి షేర్ చేయాలి, వాళ్ళతో. అందుకే దాన్ని హెల్ప్ అండ్ ఎర్న్ అంటారనమాట. అతనికి 20% వస్తే మనకు 2% వస్తుంది. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. కాబట్టి మిత్రులారా, 5 మంది కూడా వాళ్ళ 5 మందిని చేస్తే 25 మంది అనుకుంటే, 25 మంది 30 రూపాయలు అనుకుంటే 750 రూపాయలు ఇవి కూడా బ్యాంకుకు వస్తా ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి మీరు చూడండి, కంపెనీకి మనం 1500 రూపాయలు ఇస్తే మరి కంపెనీ మనల్ని ఎలా పార్ట్నర్గా గుర్తిస్తుంది, ఎలా ఇన్కమ్ ఇస్తుంది? ఫస్ట్ లెవెల్లో రెఫరల్ ఇన్కమ్ 20%, 300 రూపీస్. ఆ తర్వాత హెల్ప్ అండ్ ఎర్న్, అంటే మనం హెల్ప్ చేస్తున్నాం, మన జూనియర్కు సపోర్ట్ ఇస్తా ఉన్నాం, అంటే మనకు 2%, అంటే 30 రూపాయలు. ఆ తర్వాత 3వ లెవెల్ ఆయనకు 3%, 45 రూపాయలు. 4వ లెవెల్ ఆయనకు 4%, 60 రూపాయలు. 5వ లెవెల్ ఆయనకు 5%, 75 రూపాయలు. 6వ లెవెల్ ఆయనకు 6%, 90 రూపాయలు. 7వ లెవెల్ ఆయనకు 7%, 105 రూపాయలు. 8వ లెవెల్ ఆయనకు 8%, 120. 9వ లెవెల్ ఆయనకు 9%, 135. 10వ లెవెల్ ఆయనకు 10%, 150. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, ఇక్కడ గమనించండి. ఇప్పటి వరకు నెట్వర్క్ చరిత్రలో పైన వెళ్ళినా కొద్ది మనకు పర్సెంటేజ్ తగ్గేది, ఇక్కడ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఈ డబ్బులన్నీ కూడా ఇన్స్టెంట్ గా వెంటనే 74%, 1110 రూపాయలు. కంపెనీకి వస్తున్నటువంటి 1500 రూపాయలు. అంటే మనకు డైరెక్ట్ సెల్లింగ్ లో అడ్వర్టైజ్మెంట్ లేదు, మీడియేటర్స్ లేరు. కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు కష్టపడ్డారు కాబట్టి, మీ సీనియర్ కష్టపడ్డారు కాబట్టి 1110 రూపాయలు వెంటనే ఇస్తుంది. ఆ తర్వాత రాత్రి 12 గంటల తర్వాత డే మారిపోతుంది కాబట్టి రాయల్టీ. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ సారి స్టన్ అయిపోయినా. రాయల్టీ నెల రోజుల తర్వాత వస్తుంది కదా, కానీ ఏ రోజుకి ఆ రోజు రాయల్టీ రాత్రి 12 తర్వాత మన వాలెట్కి వస్తుంది, మనం బ్యాంకుకు తీసుకోవచ్చు. 10% మనకు ప్రమోషనల్ కింద గోవా, దుబాయ్ అని పెట్టింది. మిత్రులారా, ఈ రోజు నేను ఒక నెట్వర్కర్గా 31 సంవత్సరాలలో నేను చూడనటువంటిది మీరు ఆలోచన చేయండి. 90% డిస్ట్రిబ్యూషన్ ఉంది. అదే ప్రొడక్ట్ బేస్డ్లో 40% డిస్ట్రిబ్యూషన్ ఉంది. మనం ఎందుకు పని చేస్తున్నాం ఫ్రెండ్స్? కంపెనీలను డెవలప్ చేయడానికా, మన భార్య పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికా? కాబట్టి మీరు ఆలోచన చేయండి. మరి 40% ఉండి నానా అడ్డమైన గొల్లాలు ఉన్న దగ్గర మనం డబ్బులు సంపాదిస్తామా? ఏ గొల్లాలు లేకుండా 90% ఉన్న దగ్గర డబ్బులు సంపాదిస్తామా? ఈ రోజు మీ యొక్క విచక్షణకు నేను వదిలేస్తున్నా ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, దీంట్లో ఆవేశం వద్దు మనకు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఒక రోల్ మోడల్గా మనం 5 మందిని తెచ్చినట్లయితే మరి ఈ 5 మంది ద్వారా ఏం జరుగుతా ఉంది? ఎందుకంటే 5 అనేది గ్యారెంటీ కాదు. మీరు 6, 7, 8, 9, 100 అన్లిమిటెడ్. ఎంత ఫ్యామిలీ ప్లానింగ్ లేదండి ఇక్కడ. కానీ 2, 3 కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ జూనియర్కు సహకరించండి. వాళ్ళకి తెలియదు, మిమ్మల్ని నమ్మి వచ్చారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మిత్రులారా, ఈ 5 మందిని ఎన్ని రోజులలో చేయొచ్చు? దీనికి టైం లేదండి, ఒక్క రోజులో కూడా చేయొచ్చండి. 1770 అనేది సబ్జెక్ట్ కాదండి, సబ్జెక్ట్ ఈజ్ కాన్ఫిడెన్స్. మిత్రులారా, 24 అవర్స్లో డిసిషన్ తీసుకోవాలండి, ఓన్లీ 24 అవర్స్. ఆ తర్వాత నెక్స్ట్ మీరు మీ ఫ్రెండ్కి అదే చెప్పండి, అతను కూడా 24 అవర్స్ టైం చెప్పండి చేయాలనుకుంటే. ఆ విధంగా మిత్రులారా, ఎవరి గురించి వాళ్ళు పని చేసినట్లయితే, ఎవరి 5ను వాళ్ళు తెచ్చుకున్నట్లయితే, ఎవరి 5ను వాళ్ళు ఒక రోజులో తెచ్చుకున్నట్లయితే మనకు 10 రోజులలోనే ఈ ప్రాజెక్ట్ అయిపోయే అవకాశం ఉంది మిత్రులారా. అవుతుంది కూడా ఒక రోజు. కానీ వారం రోజులలో 5 మందిని తెచ్చుకున్నారు అనుకుందాం,
10 వారాలలో అయిపోతుంది ఫ్రెండ్స్. నెల రోజులలో 5 మందిని తెచ్చుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్, 10 నెలలలో ప్రోగ్రామ్ అయిపోతుంది. కాబట్టి మన అంతిమ లక్ష్యం ఇందులో ఈ చార్టును పూర్తి చేయాలా. ఈ చార్టులో ఎలాంటి 5, 25 ఇట్లా పిరమిడ్ నిండాలనే రూల్ లేదండి, లెవెల్ నిండాలనే రూల్ లేదండి. ఆ లెవెల్లో ఒక్కరు వచ్చినా కూడా 30 రూపాయలు. ఆ తర్వాత మిత్రులారా 178 కోట్ల ప్రాజెక్ట్. మీకు ఎన్ని డబ్బులు కావాలి, మీ జీవితానికి ఎంత అవసరం ఉంది. నేను అందుకే స్టార్టింగ్ లోనే చెప్పాను, కావలసినంత అంటే లిమిటెడ్, కోరుకున్నంత అంటే అన్లిమిటెడ్ అండి. మీరు ఏదైనా కోరుకోవచ్చు, కానీ కావలసినంత అంటే లిమిటెడ్ అండి. ఇక్కడ అన్లిమిటెడ్ ఉందండి, మీరు కోరుకోండి. కానీ ఒకసేసారి 178 కోట్లు అనేసరికి మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. మనం ఇప్పటివరకు ఎప్పుడు ఆలోచన చేయలేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిత్రులారా 100% కాదు, 10% కాదు, 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చి తీరుతుంది. ఇన్స్టెంట్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? కంపెనీ బిజినెస్ చేసి ఇస్తా అని చెప్పట్లేదు, చెట్లు పెంచి ఇస్తా అని చెప్పట్లేదు, ఫ్యాక్టరీలు పెట్టి ఇస్తా అని చెప్పట్లేదు. ప్రైమ్ మెంబర్ అయ్యిండు, ఇచ్చింది, ఫినిష్, దట్స్ ఆల్. మిత్రులారా చూడండి, ఒక వ్యక్తి ఇక్కడ మంచు పర్వతం ఎక్కుతా ఉన్నాడు. మంచు పర్వతం ఎక్కుతున్నప్పుడు అతని కాళ్లకు షూజులు ఉన్నాయి, చేతిలో ఒక స్టిక్ ఉంది. ఒక సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఒక సపోర్టింగ్ కావాలి. ఆ సపోర్టింగ్ మీరు నేర్చుకోండి. ఎన్ని రోజులు నేర్చుకుంటారు మీరు? మాక్సిమం 3 డేస్ అండి. 3 డేస్ అంటే డైలీ 3 అవర్స్, 9 డేస్ లోపల మీరు పర్ఫెక్ట్ అవుతారు. పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మీ బాధ్యత పర్ఫెక్ట్ వాళ్ళని తయారు చేయాలండి. లెర్నింగ్, టీచింగ్, అంతేగాని అస్తమానం మనం పర్ఫెక్ట్ కావడం కాదండి. మిత్రులారా ఈ విధంగా దీన్ని కాపీ పేస్ట్ అంటారండి. మనం ఏదైతే నేర్చుకున్నామో అది నేర్పియాలి. నేను అదే పని చేశాను, మీకు ఈరోజు అదే పని చేస్తా ఉన్నా మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మిత్రులారా ఇక్కడ నుంచి మన డైరెక్ట్ వర్క్ అయిపోయింది. ఆ తర్వాత చూడండి లెవెల్ క్యాష్ బ్యాక్, రీపర్చేజ్ ఇన్కమ్. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. రాత్రికి దీని మీద ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు 1770 రూపాయలు ఎవరికి ఉట్టిగా డబ్బులు రావండి, డబ్బులు ఎవరికి ఊరికే రావండి. మీ 1770 రూపాయలు న్యాయం చేస్తున్నానా, అన్యాయం చేస్తున్నానా? ఈ 1770 రూపాయలు రిస్క్ నేను తీసుకుంటున్నా, ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేసి రిస్క్ తీసుకోండి. ఈ ఒక్క పాయింట్ మీద మీరు డిసిషన్ తీసుకోండి. ఇందులో 178 కోట్లు ఇప్పించడానికి నేను కంకణం కట్టుకున్నా మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ చేయండి. ఎవరెవరికో లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుందండి. క్యాష్ బ్యాక్ కోసం వాళ్ళు కొనుక్కుంటా ఉన్నారు, కొందరు రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు, కొందరు ఫ్లైట్, కొందరు బస్సు, కొందరు షాపింగ్. ఎక్కడెక్కడ వాళ్ళు షాపింగ్ చేసుకున్నా, ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా వాళ్ళకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ లో 25% అప్లైన్ 10 లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ అండి. ఉదాహరణకు చూడండి, మీరు మనం జియో ఫోన్ గురించి తీసుకుందాం. జియో ఫోన్ ఒకప్పుడు మనకు అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చిందండి, సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చిందండి. ఈ విషయం కూడా మీకు తెలుసు. కానీ ఈ రోజు జియో టు జియో ఫ్రీ అండి. కానీ జియో టు అదర్ నెట్వర్క్ అయితే ప్రతి నిమిషానికి 6 పైసలు అండి. ఇది కూడా మీకు తెలుసు. కానీ వాళ్ళ ఇన్కమ్ ఎంతనో మీకు తెలియదు. ప్రతి నిమిషానికి 2,10,00,000 రూపాయలండి. ఎందుకు వచ్చిందండి అది? 35 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు వాళ్ళు. మనం కూడా ఇక్కడ ఎందుకు పని చేస్తా ఉన్నామంటే టీమును తయారు చేస్తున్నామండి. మనం ఈరోజు నేను అదే పని చేస్తున్నా, మీరు అదే పని చేస్తున్నారు, మీ సీనియర్స్ అదే పని చేస్తాం. ఉదాహరణకు మనకు ఒక 10 లక్షల మంది టీం అయ్యారండి. ఉదాహరణ, ఎగ్జాంపుల్, 10 లక్షల మంది టీం అయినా అందులో ఒక కుటుంబంలో 2 మొబైల్ ఫోన్లు ఉన్నాయండి. ఒక మొబైల్ ఫోన్ 100 రూపాయల రీఛార్జ్, అంటే 2కి 200 రూపాయల రీఛార్జ్ జరిగింది. వాళ్ళ కుటుంబానికి 4 రూపాయలు క్యాష్ బ్యాక్. మిత్రులారా ఇక్కడ 10 లక్షల టీం అని కాదు. ఈ రోజు మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, వాళ్ళకు ఆల్రెడీ ఈ క్యాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు కూడా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మీరు ప్రైమ్ మెంబర్ అయిపోండి, రేపే మీ కింద ప్రైమ్ మెంబర్ చేయించండి, రీఛార్జ్ చేసుకోండి. వస్తుందా రాదా చూడండి. ఎప్పుడూ నిజమే మాట్లాడాలి ఫ్రెండ్స్, అబద్ధం ఎప్పుడూ చెప్పొద్దు. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే ఫ్రెండ్స్, ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ తర్వాత 10 లక్షల కుటుంబాలలో ఇదే వర్క్ జరిగితే 40 లక్షలు క్యాష్ బ్యాక్ వచ్చింది. వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ 25% అంటే 10 లక్షల రూపాయలు 10 మందికి ఇస్తుంది. 10 మందికి అంటే 1,00,000 రూపాయలండి. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు అంటే క్యాష్ బ్యాక్ రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? లేదే. ఫ్లిప్కార్ట్, అమెజాన్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు జనాలు ఎప్పుడన్నా ఆపేశారా? ఆపరే. కాబట్టి 4 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలండి. మరి ఒక కుటుంబానికి 40 రూపాయలు వస్తే 10 లక్షలండి. 400 రూపాయలు వచ్చినాయి ప్రతి కుటుంబానికి. 1 కోటి రూపాయలు కూడా రాబోయే రోజులలో ఉన్నాయి. కానీ మిత్రులారా ఈ రోజు ఏ రంగంలో లేనటువంటిది ప్రతి దగ్గర కూడా మీరు ఒక ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసరు ఇంకా చేయండి చేయండి, రిన్యువల్ చేయకపోతే బిజినెస్ ఎలా అని బాధ పెడతా ఉంటారు.
ఆ తర్వాత ప్రొడక్ట్లో మీకు లైట్ లెఫ్ట్ చేసుకోమని చెప్పి పీవీ బీవీలని వాళ్ళు బాధ పెడతా ఉంటారు. కానీ ఎవరిని బాధ పెట్టినటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీ. వాళ్ళు వాళ్ళ కోసం రీఛార్జ్ చేసుకుంటున్నారు. మనం ఎవరిని కూడా రీఛార్జ్ చేసుకోమని చెప్పట్లే. ప్రతి క్షణం మనకు డబ్బులు వచ్చే సిస్టంలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. దీని మీద మీరు ఆలోచన చేయండి. 5 సెకండ్స్ టైం అండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో, ఈ రోజు కంపెనీ మనది, కంపెనీ విజన్ లో మనం చెప్పాము క్లోజ్డ్ బ్యాంక్ ఉందని చెప్పి, ఓపెన్ బ్యాంక్ వాలెట్ కాలే ఇంకా మనం. మరి ఈ డబ్బులు మనము బ్యాంకుకు తీసుకోలేం క్యాష్ బ్యాక్. మరి అభిషేక్ కుమార్ బర్మన్ గారు చూడండి ఎంత దూరం ఆలోచన చేశాడు. చాలా కంపెనీలు వాలెట్లో నుంచి డబ్బులు తీసుకొని పారిపోయాయి, జనాలు ఎంతో మంది నష్టపోయారు. కాబట్టి ఓపెన్ బ్యాంక్ వాలెట్ ఎప్పుడవుతుందో తెలియదు మనకు. కాబట్టి అప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి అనుమానం రావద్దు. ఫ్రీ మైండ్ గా పనిచేయాలి వాళ్ళు, కాన్ఫిడెంట్ గా పనిచేయాలి వాళ్ళు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ లో ఎలాంటి డిడక్షన్స్ ఉండయండి, టీడీఎస్ కానీ ఏది ఉండదండి. 100% మీరు యూజ్ చేసుకోవచ్చు సర్వీస్ లో. ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ బిల్ కావచ్చు, ఎక్కడనైనా కూడా మీరు ఈ యొక్క క్యాష్ బ్యాక్ ను మీరు యూజ్ చేసుకోవచ్చు. లగ్జరీ కార్స్ కానీ, లగ్జరీ హౌసెస్ కానీ మనం కొనొచ్చు మిత్రులారా. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ తయారు చేశారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సూపర్ లగ్జరీ లైఫ్ అన్నమాట. ఎంజాయ్ 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత 10 లెవెల్స్ తర్వాత మనకు ఒక రాయల్టీ అనేది ఉంది. ఆ రాయల్టీ కూడా చూడండి మిత్రులారా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, సిల్వర్, గోల్డ్, డైమండ్. కానీ సిల్వర్ అంటే ఏం లేదండి, మనం తెచ్చినటువంటి 5 మంది ఎవరైతే ఉన్నారో అందులో 1% 10 లెవెల్స్ టచ్ అయితే 9 + 5 14 ప్రైమ్ మెంబర్స్ అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ ₹15 వస్తుందండి. ఆ తర్వాత మనం తెచ్చిన 5 మంది సిల్వర్ అయిపోతే మనం గోల్డ్ అయిపోతాము. మనం గోల్డ్ అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ 2% అండి. ఇక్కడ డిఫరెన్షియల్ అంటే మన సిల్వర్ కు 1% వెళ్ళిపోతుంది, మనకు 1% వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం తెచ్చినటువంటి వ్యక్తులే కాకుండా 10 లెవెల్లలో 5 లెగ్గులలో ఒక 5 గోల్డ్ కనుక తయారు చేయగలిగితే మనం డైమండ్ అయిపోతాము. అన్లిమిటెడ్ డెప్త్ మనకు ₹45 వస్తుంది. సేమ్ డిఫరెన్షియల్. ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ 3 ఇన్కమ్స్ సిల్వర్, గోల్డ్, డైమండ్ కూడా మన టీం కు సంబంధించింది అయితే, ఇప్పుడు కంపెనీకి సంబంధించింది అంటే అప్లైన్ కావచ్చు, క్రాస్ లైన్ కావచ్చు, ఎక్కడ నుంచి సేల్స్ వచ్చినా సరే క్రౌన్ డైమండ్ 1% మిత్రులారా. ఇక్కడ 1% ముఖ్యం కాదు. ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఏ కంపెనీలో కానీ ఈరోజు భూమి మీద లేనటువంటి సిస్టము, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇన్కమ్. మిత్రులారా, క్రౌన్ డైమండ్ అయిపోయాము. కంపెనీ టర్న్ ఓవర్ లో తీసుకుంటా ఉన్నాము, కానీ కంపెనీ నువ్వు ఎందుకు రీఛార్జ్ చేసుకోలేదు అనే గొల్లెం లేనటువంటి సిస్టమ్ ఈ భూమి మీద ఏదైనా ఉందా అంటే దట్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ మనీ మాత్రమే ఉంది. అందుకే మిత్రులారా మీకు చెప్పాను, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా నెట్వర్క్ చరిత్రలోనే నెక్స్ట్ మనీ చిరస్థాయిగా నిలిచిపోతుంది మిత్రులారా. ఆ తర్వాత ఈ యొక్క డబ్బులు మీరు స్క్రీన్ షాట్ చేయండి. 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఒక్కొక్క డైమండ్ తయారు చేస్తే 5 లెగ్గులలో మనం క్రౌన్ డైమండ్ అయిపోతాం. కానీ మిత్రులారా, మనకు ఇది జీవనది లాంటి ఇన్కమ్. కానీ 178 కోట్లు ఉంది చూడండి, మన లక్ష్యం అది ఫిల్అప్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి ఈ డబ్బులన్నీ బ్యాంకుకు వస్తాయండి. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ. లీడర్షిప్ రాయల్టీ అంటే మనం ఎవరినైతే 5 మందిని తీసుకొచ్చామో ఆ 5 మందికి కొద్దిగా సహకరించి మనం చేసినట్లయితే అతనికి వచ్చినటువంటి ఇన్కమ్ లో 10% మనకు వస్తుంది. అతనికి 1000 రూపాయలు వచ్చాయనుకోండి, మనకు 500 వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనం కనుక 30 రోజులలో 5-25 పూర్తి చేసుకుంటే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ గమనిస్తే మనకు కంపెనీ నుంచి ఏముంది, కంపెనీలో ప్రతి ప్రైమ్ మెంబర్ కు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా, దుబాయ్ ప్రమోషనల్ ఆఫర్స్ ఇస్తుంది. అప్లైన్ నుంచి ఏం సపోర్ట్ ఉంది, మీ అప్లైన్ డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తారండి. ఆ తర్వాత డైలీ ట్రైనింగ్ ఉందండి, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. మిత్రులారా చూడండి ఎంత బ్యూటిఫుల్ సిస్టంలోకి వచ్చాము. కాబట్టి మీరు సైన్ అప్ అయినప్పటి నుంచి 5-25 రోజులు 30 రోజులలో మీ జీవితానికి ఒక దిశను ఏర్పాటు చేయండి. ఆ తర్వాత 5-25 125 90 రోజులలో చేసుకుంటే ఫారెన్ టూర్ ఉంది మనకు. ఇక్కడ కూడా అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏం ఆలోచన చేశారంటే, ఒకవేళ 90 రోజులలో కాకపోయినా కూడా నో టైం బాండేజ్, 5-25 125 625 చేస్తే ఇతను కూడా ఫారెన్ టూర్ రావచ్చు. కాబట్టి మన టీంలో ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే పాస్పోర్ట్ రెడీ చేసుకోమని చెప్పండి మిత్రులారా. ఆ తర్వాత మనం చేయాల్సినటువంటి పని, మీరు 24 గంటలు ఓన్లీ ఫర్ 24 అవర్స్ అండి. డూ ఆర్ నాట్, చేయాలనా వద్దా, నేను ఎప్పటికీ మధ్య తరగతిలోనే ఉండాలనా,
నా భార్య పిల్లలను మధ్య తరగతిలోనే ఉంచాలనా? లేదు. నా బ్రతుకులలో మార్పు రావాలనా? బ్రతుకులలో మార్పు రావాలనుకుంటే మీరు రూ. 1770 డిసిషన్ మీరు తీసుకోండి. 24 అవర్స్ టైం మీకు. పర్ఫెక్ట్ కావడానికి 3 డేస్, 9 అవర్స్ మీరు మాస్టర్ అయిపోతారు నాలాగా. ఆ తర్వాత మిత్రులారా మీరు నేర్చుకుంది మీరు నేర్పియండి. కాపీ పేస్ట్ అన్నమాట. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ప్రైమ్ మెంబర్ అయిపోయారో, అయిపోగానే మీరు వెబినార్‌కి అటెండ్ చేయించండి. ఒక 50 మందిని మీరు వెబినార్‌కి అటెండ్ చేయించండి. డెఫినిట్‌గా మీ 5 కంప్లీట్ చేసి నేను ఇస్తాను. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏదైతే సక్సెస్ జరిగిందో, మీరు ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మీకు 1550 రివార్డ్ పాయింట్లు వచ్చినాయంటే సక్సెస్. మీరు ఒక రీచార్జ్ చేస్తే అయింది సక్సెస్. మీ సక్సెస్ స్టోరీని మీరు చెప్పండి. ఆ తర్వాత మీరు రెగ్యులర్‌గా మీటింగ్స్‌కి అటెండ్ కాండి. 3 డేస్, 9 అవర్స్. 3 రోజులు 9 గంటలు. అంటే ఎలా? 1 గంట రికార్డెడ్ ప్రోగ్రామ్ వినాలి. రాత్రి 1 గంట ఇక్కడికి రావాలి. ఉదయం 1 గంట ఎడ్యుకేషన్. ఇవి ఆల్రెడీ రికార్డ్ సీడీలు ఉన్నాయి. డీవీడీ ఉంది మన దగ్గర. మన దగ్గర వీడియో ఉంది మన దగ్గర. కానీ మీరు ఒక 9 అవర్స్ వస్తే చాలు. వచ్చిన తర్వాత మీరేదైతే నేర్చుకున్నారో అది వేరే వాళ్లకు నేర్పియాలండి. కాపీ, పేస్ట్, లెర్నింగ్, టీచింగ్ అండి. ఆ తర్వాత చేయకూడని పనులు ఎవరికీ ప్లాన్ షార్ట్‌కట్‌లో చెప్పకండి. ఆ తర్వాత ఎవరికీ మీ యొక్క యూజర్ నేమ్‌ను వైరల్ చేయకండి. ఆ తర్వాత ఎవరికి కూడా మీరు అచీవ్‌మెంట్ కాకుండా, ట్రైనింగ్ కాకుండా మీరు ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయకండి. ఆ తర్వాత సీనియర్స్ నుంచి వచ్చేటటువంటి ప్రతి మెసేజ్‌ను కూడా మీరు చాలా జాగ్రత్తగా చదవండి మిత్రులారా. ఆ తర్వాత మీరు